రేడియో సిటీ మనతో వాడు స్టార్ ఉన్నారు. స్టార్ ఎక్స్ప్రెస్ కి రోజు వచ్చేసారు సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ గారు. పెద్ద సర్దార్ అని చెప్పాలి యాక్చువల్ గా. yes పెద్ద సర్దార్ బాబీ గారు. బాబీ గారు డాన్స్ చేశారు, డైలాగ్స్ విన్నారు. నెక్స్ట్ గబ్బర్ సింగ్ సీక్వెల్ లో హీరో హీరోయిన్ అంటే కాజల్ కన్నా కొంచెం అందరికీ చూపిస్తే చాలు. పెయిన్ మాత్రం అలా అంటే నేను అదే ఆడియన్స్ ఫస్ట్ చూస్తా. ఫస్ట్ మీరే డైరెక్ట్ చేయాలి, నేనే ఉండాలి, శివ్ ఉండాలి, ఫోటో ఉండాలి. ఈ గ్యాంగ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్ చేసే ప్లాన్ లో ఏదో ఒక ప్లేస్ లో పవన్ గారు పక్కన ఇలా స్టెప్ వేసి అక్కడ ఏదైనా వుడ్ షేప్ ప్లేస్ ఆపించినా పర్లేదు. ఏదైనా ఉంటే శివకి అదే పనిగా పనమ్మాయిని చంపేస్తే పోడ్చుంటే మామూలుగా ఇచ్చేస్తే. ఇంతమంది గ్యాంగ్ ని మేము ముగ్గురు ఇక్కడ ఎలా ఉన్నాం, ట్రైలర్ చూసి ఇంత ఎంజాయ్ చేస్తున్నాం. సెట్ లో ఎంజాయ్ చేసినటువంటి కమెడియన్స్ అంతమందిని ఎలా మేనేజ్ చేశారు? అంటే కళ్యాణ్ గారు ఉంటే ఆటోమేటిక్ అంతా డిసిప్లిన్ ఒక వాయిస్ వినపడదు మనకి. ఓకే, ఏమైనా ప్రాంక్స్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి ఏమైనా చేస్తే కళ్యాణ్ గారే చేస్తుంటారు. బార్బర్ షాప్ లో కూర్చొని అక్కడే కొంచెం క్రియేటివ్ డిస్కషన్ జరుగుతుంటాయి. ఆయనకి ఇష్టమైన ప్లేస్ సెట్ లో చాలా ఇష్టం మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఉగాదికి షడ్రుచుల సమ్మేళనం టేస్ట్ ఎలా ఉంటుందో సర్దార్ గబ్బర్ సింగ్ తో మా అందరికి చూపించేస్తున్నందుకు చివరిగా ఒక మాట ఆయన మాట్లాడిద్దాం. మనం మాట్లాడతాం కానీ అప్పుడప్పుడు ఉగాది రోజు సర్దార్ గబ్బర్ సింగ్ వస్తుందండి. ఫ్యాన్స్ లాగే నేను కూడా ఇయర్లీ వెయిటింగ్. సో రేడియో సిటీ ఎఫ్ఎం ఇలా రావటం ఎంజాయ్ చేయడం చాలా సరదాగా ఉంది. హ్యాపీ ఉగాది. అందరూ పేపర్లకి చిప్ రెడీ పెడితే థియేటర్ లో చించేసేసేస్తాం. ఎలా ఉంటుంది అంటే పేరు గుర్తుందిగా, ఎఫ్ఎం. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1.